హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను. గైస్, ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ పెట్టేసుకున్నామన్నా ఇక మీరు మంచి బుక్స్ చెప్పండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము అని కమెంట్స్ వస్తున్నాయి. ఓకే, ఈ వీడియోలో బెస్ట్ బుక్స్ అయితే నేను చెబుతాను. ఓకేనా, అవి కనుక మీరు చదివితే తప్పకుండా మీ టార్గెట్ వచ్చేసి ఒక 70 మార్క్స్ వరకు ఈజీగా మీరు కవర్ చేయగలుగుతారు క్వశ్చన్స్. ఓకేనా, అలాగే మీకు ఫ్రీ పీడిఎఫ్ ప్రీవియస్ ఇయర్ 2024 నోటిఫికేషన్ యొక్క రీసెంట్ గా ఎగ్జామ్స్ జరిగాయి కదా, వాటి యొక్క పీడిఎఫ్ తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తాను, అవి కూడా. ఓకేనా, సో ఇది ఓకే గైస్, లేట్ చేయకుండా బుక్స్ ఏంటి, బెస్ట్ బుక్స్ ఏంటి అనేది నేను చెబుతాను. ఓకేనా, మనందరికీ తెలిసిందే ఆర్ఆర్బి గ్రూప్ డిలో సిలబస్ వచ్చేసి క్వశ్చన్స్ మ్యాథ్స్ లో 25 ప్రశ్నలు, జనరల్ సైన్స్ లో 25 ప్రశ్నలు, అలాగే రీజనింగ్ లో 30 ప్రశ్నలు, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి రెండిట్లో ఏమైనా ఇవ్వచ్చు. ఆ రెండు కలిపి వచ్చేసి 20 క్వశ్చన్స్ అయితే అడుగుతాడన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ మీరు గ్రూప్ డి ఎగ్జామ్ రాసే ఉంటారు ఇంతకు ముందు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడొచ్చు. ఓకేనా, చూడండి గైస్, సిలబస్ ఏంటి ఉంటాయి అని మీకు తెలుసుకోవాలంటే కనుక మ్యాథ్స్ లో ఏంటి డీటెయిల్డ్ సిలబస్, జనరల్ సైన్స్ లో డీటెయిల్ సిలబస్, రీజనింగ్ ఏంటి డీటెయిల్ సిలబస్ కావాలంటే కనుక నోటిఫికేషన్ అనేది చూడండి. ఓకేనా, నోటిఫికేషన్ అనేది చూడండి. నోటిఫికేషన్ లో మీకు క్లియర్ గా ఉంటాయి, మెన్షన్ చేసి ఉన్నాయి. ఓకేనా, సో బుక్స్ విషయానికి వస్తే గనక చూడండి గైస్, ఇప్పటి వరకు బెస్ట్ బుక్ వచ్చేసి మ్యాథ్స్ కోసం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చాలా ఫేమస్. ఇప్పటి వరకు చెబుతున్నాను, నార్త్ సైడ్ వాళ్ళు కానివ్వండి, మన తెలుగు వాళ్ళు కానివ్వండి, ఈ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నే ఫాలో అవుతారు. మీరు రైల్వే వర్కర్స్ ఎవరైనా ఎగ్జామ్ రాసి జాబ్ సాధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి అడిగితే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నే చెబుతారు. ఓకేనా, బట్ చాలా మంది అలా అడిగినా చెప్పరు, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో అదన్నమాట. సో ఎవరినైనా అడిగితే కనుక ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది ద బెస్ట్ బుక్ మ్యాథ్స్ కోసం. లేదన్నా నేను ట్రెండ్ ఫాలో అవ్వాలనుకుంటున్నాను అనుకుంటే కనుక టెక్స్ట్ బుక్ ది స్మార్ట్ బుక్ ఒకటి వస్తుంది. ఓకేనా, అందులో ఏంటంటే క్యూఆర్ కోడ్లు ఉంటాయి, అలాగే మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు కోడ్లు కూడా ఇస్తారు. అంటే ఆ కోడ్ మీరు స్కాన్ చేస్తే ఆ క్వశ్చన్ కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వీడియో కానివ్వండి, ఇవన్నీ అలాంటివి కొన్ని అవైలబుల్ గా ఉంటాయి. స్మార్ట్ బుక్ అన్నమాట, ఇది కూడా బుక్ అని స్మార్ట్ బుక్, టెక్స్ట్ బుక్ యొక్క స్మార్ట్ బుక్ మ్యాథ్స్ ది మీరు తీసుకోవచ్చు. ఓకేనా, దాంతో కూడా మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ బుక్ అనేది చాలా బెస్ట్. టెక్స్ట్ బుక్ స్మార్ట్ బుక్ అన్నమాట. ఓకేనా, ఇది. నెక్స్ట్ జనరల్ సైన్స్ విషయానికి వస్తే కనుక 25 ప్రశ్నలు అడుగుతాడు ఖచ్చితంగా. ఇందులో ఏంటంటే ఆప్షనల్, మీ వద్ద 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బుక్ ఉంటే కనుక, 10th క్లాస్ చదివే కుర్రాళ్ళు ఉంటారు కదా, 10th క్లాస్ చదివే వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర బుక్ 10th క్లాస్ ది సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బుక్ ఉంటుంది. సైన్స్ కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ కి సంబంధించి సైన్స్ బుక్ ఉంటుంది. అది చదివితే చాలు, పూర్తిగా అది మీరు చదివేశారు అనుకోండి, మీ సైన్స్ క్లియర్ అయిపోతుంది. ఓకేనా, లేదన్నా ఇంకా నాకు ఎక్స్ట్రాగా ఇంకా చదవాలి అనుకుంటే గనక పినాకల్ పబ్లికేషన్ వారిది రైల్వే సైన్స్ అని వస్తుంది. దీంట్లో ఏంటంటే ఇప్పటి వరకు రైల్వేలో లైక్ లాస్ట్ గ్రూప్ డి ఇవన్నీ జరిగాయి కదా, ఏఎల్పి ఇవన్నీ జరిగాయి కదా, ఎన్టీపీసీ ఇవన్నీ ఎగ్జామ్స్ జరిగాయి కదా రైల్వేలో. సో ఇప్పటి వరకు రైల్వేలో అడిగిన సైన్స్ క్వశ్చన్స్ మొత్తము ఒక్క బుక్ లో, సింగిల్ బుక్ లో మీకు ఉంటాయన్నమాట, విత్ ఆన్సర్ తో ఎక్స్ప్లెనేషన్ తో ఉంటాయి. ఓకేనా, సో మీరు ఈ పినాకల్ పబ్లికేషన్ బుక్ కూడా తీసుకోవచ్చు. రైల్వే సైన్స్ కి సంబంధించి ఓన్లీ రైల్వేలో అడిగిన సైన్స్ మాత్రమే ఉంటుంది, అది కూడా మీరు చదువుకోవచ్చు. ఓకే, బట్ నాకు అడిగితే కనుక ఈ 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ మీరు చదువుకుంటే చాలు. ఓన్లీ 10th క్లాస్ని, మళ్ళీ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, 6 నుంచి 10th అని కమెంట్ దయచేసి చేయకండి. ఓన్లీ 10th క్లాస్. ఓకేనా, ఓన్లీ 10th క్లాస్ బుక్ సరిపోతుంది. ఓకే, రీజనింగ్ విషయానికి వస్తే కనుక ద బెస్ట్ బుక్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్. మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కి దీన్ని కొట్టే బుక్ ఇంకా రాలేదు. ఓకేనా, చెప్పడం మర్చిపోయాను, తెలుగు మీడియంలో కూడా ఈ 2 బుక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఆర్ఎస్ అగర్వాల్ మ్యాథ్స్ తెలుగు మీడియంలో కూడా ఉంది, ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు అనువాదం కూడా ఉంది. ఓకేనా, లేదన్నా రీజనింగ్ ఆల్రెడీ నా వద్ద ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉందన్నా అనుకునే వాళ్ళు టెక్స్ట్ బుక్ స్మార్ట్ బుక్ తీసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ వారిది స్మార్ట్ బుక్ తీసుకోవచ్చు.
దీంట్లో కూడా సేమ్ వీడియో ఎక్స్ప్లెనేషన్తో పాటు వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటాయి. క్యూఆర్ కోడ్లు ఇవన్నీ ఇస్తారు దాంట్లో, మీరు ఓకేనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఆ బుక్స్ కూడా బాగుంటాయి. ఆప్షనల్గా చెబుతున్నాను, లేదు ఆర్ఎస్ అగర్వాల్ వద్దు అనుకుంటే కనుక ఇది ఆప్షనల్. బట్ నాకు అడిగితే కనుక ఆర్ఎస్ అగర్వాల్ని మించిన బుక్ మరి లేదు. ఓకేనా ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ ఎలా చదవాలన్నా అంటే సింపుల్ గైస్, డైలీ న్యూస్ పేపర్ చదవండి. ఓకే, అందులో స్పోర్ట్స్ పేజెస్ ఉంటాయి, అలాగే టెక్నికల్ పేజెస్ ఉంటాయి. ఓకేనా, విదేశాల పేజ్ ఉంటుంది కదా, అందులో చదవండి. మీకు ఇంపార్టెంట్ అనిపించేవి అదే రోజు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అవే మీకు కరెంట్ అఫైర్స్గా ఫ్యూచర్లో పనికొస్తాయి. ఓకే, లేదు డిడి న్యూస్ చూడండి. ఓకేనా, డిడి న్యూస్ ఫ్రీ ఛానల్, ప్రతి యూట్యూబ్లో ఫ్రీగా మీకు అవైలబుల్గా ఉంటుంది డిడి న్యూస్. ఓకేనా, సో ప్రతి ఇంట్లో వచ్చే ఛానల్ డిడి న్యూస్ ఫ్రీగా వస్తూనే ఉంటుంది. ఒకసారి సెర్చ్ చేసి మీరు డిడి న్యూస్ అనేది చూడండి. డిడి న్యూస్ ఎందుకు చెప్తున్నానంటే ఇది బెస్ట్ న్యూస్ ఛానల్ అన్నమాట మన గవర్నమెంట్ది. ఓకేనా, ఇందులో న్యూస్ తప్ప ఇంకేమీ ఉండదు కాబట్టి న్యూస్ మాత్రమే ఉంటుంది. అది కూడా దేశ విదేశాలు ఇంపార్టెంట్ న్యూస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇది మీరు చూసుకోవచ్చు. చూసి మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే నోట్స్లో రాసుకోవచ్చు. లేదన్నా న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదు అంటే జాగరణ్ జోస్ అని ఒక వెబ్సైట్ ఉంది, గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఈ జాగరణ్ జోస్లో ఏంటంటే మీరు కరెంట్ అఫైర్స్ సెక్షన్కి వెళ్తే కనుక అక్కడ డైలీ 5 to 7 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఇంపార్టెంట్ మాత్రమే. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే అందులో అడుగుతాడు. డైలీ 5 to 7 ఉంటాయి క్వశ్చన్స్, అవి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా ఇండియా బిక్స్ అని ఫ్రీ, ఇది కూడా ఫ్రీ. జాగరణ్ జోస్ ఫ్రీనే, ఇండియా బిక్స్ కూడా ఫ్రీనే. ఇండియా బిక్స్ అని ఒక వెబ్సైట్ ఉంది, అందులో మీకు ఏంటంటే ఈ గ్రూప్ డి మ్యాథ్స్ సిలబస్ మొత్తం దొరికిపోతాయి, సైన్స్ సిలబస్ మొత్తం దొరికిపోతాయి అన్నమాట, రీజనింగ్ సిలబస్ మొత్తం ఉంటాయి అందులో, ఫ్రీ అన్నమాట అన్ని. ఓకే, అది మీరు ఫాలో అయిపోవచ్చు. ఇందులో కరెంట్ అఫైర్స్ కూడా డైలీగా ఉంటాయి అన్నమాట, ఇది మీరు ఫాలో అయిపోవచ్చు. ఓకే, ఇన్ని మీరు తప్పకుండా మీ టైం టేబుల్ ఒకటి సెట్ చేసుకొని తప్పకుండా ఆ టైంలో తప్పకుండా డైలీ చదువుతూ ఉండాలి. ఓకేనా, సో మినిమం సిలబస్ కంప్లీట్ చేయడానికి 6 months టైం అయితే పడుతుంది. ఈ 6 months మీరు కష్టపడి చదివితే కనుక మీకు జాబ్ అనేది తప్పకుండా వస్తుంది. దీంతో పాటు డైలీ మాక్ టెస్ట్ రాయాలండి. ఫ్రీ మాక్ టెస్ట్ కోసం mokers.in అని ఒక వెబ్సైట్ ఉంది, ఫ్రీ అన్నమాట. దీంట్లో రైల్వే ప్రతి ఎన్టీపీసీ అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ 1, టెక్నీషియన్ 3 ప్రతి పోస్టుల యొక్క ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి, మీరు అవి ఫాలో అయిపోవచ్చు. ఓకేనా, లేదు అంటే కనుక ద బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ వచ్చేసి టెక్స్ట్ బుక్ యాప్, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ కాదు, అది ఒక ఆఫర్ నడుస్తూ ఉంటుంది, 350 రూపీస్లో మీకు అది లభిస్తుంది అన్నమాట. దాని యొక్క లింక్ మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, దీంతో పాటు డైలీ మాక్ టెస్ట్ రాసేటప్పుడు మీ ద్వారా అవిన ప్రశ్నలను వదిలేసి మీ ద్వారా అవని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అంటే రాంగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని అనాలిసిస్ చేయండి. ఇలా ప్రతిరోజు మాక్ టెస్ట్ రాయండి. మాక్ టెస్ట్ రాస్తూ మీ టార్గెట్ పెంచుకోండి. ఎలా అంటే ఫస్ట్ టార్గెట్ అక్యురేట్గా 50, ప్రతి టెస్ట్లో అక్యురేట్గా 50 పెడుతున్నట్టు చూసుకోండి. ఫస్ట్ టార్గెట్ అన్నమాట మీది. అంటే మీరు ఇలా మాక్ టెస్ట్ రాస్తుంటే కనీసం అందులో 50 ప్రశ్నలు అయ్యేటట్టు ఉండాలి, అది మీ ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 60 ప్రశ్నలు. అంటే సెకండ్ టైం మళ్ళీ మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి, నేను ఒకవేళ మాక్ టెస్ట్ రాస్తే నాకు 60 ప్రశ్నలు రావాల్సిందే అని ఒక టార్గెట్ పెట్టుకోండి. అక్యురేట్గా చెప్తున్నాను, తప్పులు లేకుండా. ఆ తర్వాత థర్డ్ టార్గెట్ వచ్చేసి మీరు 70 మార్క్స్ పెట్టుకోండి. ఎవరికైతే అక్యురేట్గా అంటే 100కి 70 మార్కులు ఎవరైతే చేయగలుగుతున్నారో మీకు తప్పకుండా రైల్వే జాబ్ ఫ్యూచర్లో వస్తుంది, ఏదో ఒక రైల్వే జాబ్ వస్తుంది. ఓకేనా, ఇది గ్యారంటీగా నేను చెప్పగలను. ఓకే, సో థర్డ్ టార్గెట్ వచ్చేసి 70 మార్క్స్ మాక్ టెస్ట్లో పెట్టుకోండి. ఓకే, దీంతో పాటు నా తరపు నుంచి మీకు ఫ్రీగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తెలుగు మీడియంవి, అదే రీసెంట్గా గ్రూప్ డి ఎగ్జామ్స్ జరిగాయి కదా 2024 నోటిఫికేషన్కి సంబంధించి, దాని యొక్క పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ పేపర్స్ యొక్క ఇది యొక్క పీడిఎఫ్ వచ్చేసి మీకు మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి ఆ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ కోసం. ఓకేనా, ఒకవేళ ఎవరైతే మాక్ టెస్ట్ పర్చేస్ చేసుకునే ఇది లేకపోతే కనుక వాళ్ళు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ డైలీ చేయొచ్చు, ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ అన్నమాట. ఓకేనా, సో ఇది గైస్
సిలబస్ కంప్లీట్ చేయడానికి కనీసం 6 మంత్స్ టైం పడుతుంది. ఈ బుక్స్ మీ వద్ద ఉంటే కనుక ఇంకా ఏ బుక్స్ అవసరం లేదు. ఒక 4 బుక్స్ నేను చెప్పిన ఈ 3 బుక్స్తో పాటు న్యూస్ పేపర్స్, డిడి న్యూస్ ఇవి మీరు ఫాలో అయితే కనుక ఈజీగా మీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది. చదవాలి కాకపోతే, ఓకేనా? లేదు చదవకుండా మాత్రం జాబ్స్ రావు. చదవాలి, చదివితే 6 మంత్స్ కష్టపడండి, ఫ్యూచర్ మీది బాగుంటుంది. ఓకేనా? ఇక మీ ఇష్టం, నేను చెప్పేశాను. అన్న బెస్ట్ బుక్స్ చెప్పండి అని మాత్రం మళ్ళీ కమెంట్ చేయకండి అబ్బా. ఓకేనా? ఇదనమాట. ఓకే గైస్, మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.